ధనాసిరిలో పెళ్ళైపోతుంది. చక్కగా వాళ్ళిద్దరూ కూడా దేవుడి ఆశీర్వాదం కోసం సీతారామతో పాటుగా మాణిక్యం ఇంకా కుటుంబ సభ్యులందరూ కలిసి దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఈ శ్రీవల్లి శ్రీలతతో ఏమంటుందంటే, "మీరు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా రామ, సీతలు కలిసిపోయారని, వాళ్ళిద్దరిది జన్మజన్మల బంధం అని గురువుగారు చెప్పారని, ఇక మీరు చేసేదేమీ లేదు అంటే, నేను సీత భార్య రామలక్ష్మికి నరకం చూపిస్తానని, అది ఉన్నంత సేపు దానికి చుక్కలు చూపిస్తాను అని చెప్పేసి శపథం చేస్తుంది. ఈలోపు గుడి వెనక నుంచి రా అభి వచ్చేస్తాడనమాట. అభి వచ్చి రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో సీత అభిని గమనిస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అభిని గనక మాణిక్యం చూస్తే కథ మళ్ళీ మొదటికొస్తుంది. మళ్ళీ ఏం తిరకాసు పెడతాడో తెలీదు. అందుకనే ఇక సీత ఏం చేస్తాడంటే రామలక్ష్మిని పక్కకు పిలిచి, "నువ్వేంటి ఇటొచ్చేసావు? అయినా నిన్ను ఇటు రావద్దని చెప్పాను కదా" అని చెప్పేసి అభిని బలవంతంగా బయటకు తీసుకొచ్చేస్తాడు. "ఎందుకు అభి ఇలా వచ్చావు? గుడి వెనకాల ఉండమని చెప్పాను కదా! ఎందుకు ఇలా చేశావు?" అని చెప్పేసి సీత అభిని నిలదీస్తే, "నాకు రామలక్ష్మిని చూడాలనిపించింది. అందుకనే అలా వచ్చేసాను" అనంగానే పాపం సీత సిగ్గుపడతాడు. ఎందుకనంటే సీత మనసులో రామ ఉంది. అయితే తన ముందే ఇంకొక అబ్బాయి రామలక్ష్మికి దగ్గరవుతుంటే ఏ భర్తకైనా నరకంగానే ఉంటుంది కదా! అయితే రామలక్ష్మి ఏం మాట్లాడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఈలోపు ఈ అభి కొంచెం ముందడుగు వేసి ఏమంటాడంటే, "సీత సార్, నేను రామలక్ష్మితో ప్రైవేట్‌గా మాట్లాడాలి. మీరు కొంచెం పక్కకెళ్తారా?" అని అంటాడు. అయితే సీత పక్కకెళ్ళిన తర్వాత ఇక రామలక్ష్మి మీద అనుమానం మొదలవుతుంది అభికి. మనలో మన మాట. మెచ్యూరిటీ అంటారు. అలాగే బాగా చదువుకున్నవాడు అంటారు. కానీ తను కుటుంబ కష్టాల కోసం మరి రామలక్ష్మిని త్యాగం చేయలేదా? రామలక్ష్మిని వద్దనుకోలేదా? అక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే రామలక్ష్మి ప్రేమ జెన్యూన్. కానీ అభి ప్రేమ అనుమానంతో కూడుకున్నది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఇక మాణిక్యం అనుమాన పడతాడు. అంటే ఏమని అనుమాన పడతాడంటే ఇంత పెద్ద పూజ జరుగుతుంటే సీత అలాగే రామలక్ష్మిలిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుమానం మొదలవుతుంది. మొదలయ్యి తను కూడా బయటకొచ్చి వెతుకుతుంటాడు. ఈలోపు అభి ఏమంటాడంటే, "అదేంటి నువ్వు సీత సార్ కలిసి కన్యాదానం చేశారా? నువ్వెందుకో నా రామలక్ష్మిలా కనిపించట్లేదు. మెడలో తాళి, నుదుటన సింధూరం ఏంటో కొత్తగా కనిపిస్తున్నావు" అంటూ మాట్లాడతాడు. అయితే ఈలోపు రామలక్ష్మి ఏమంటుందంటే, "ఇవి ఎన్నాళ్ళు చెప్పు. ఏదో కొన్నాళ్ళ వరకు కవర్ చేయడం కోసమే ఇదంతా. నువ్వేం బాధపడకు" అని రామలక్ష్మి అభితో చెప్పినా కూడా అభి మాత్రం సీతని, రామలక్ష్మిని అనుమానిస్తూనే ఉంటాడు. ఇదొక్కటి చాలు వీళ్ళిద్దరు విడిపోవడానికి, సీత రాముకు దగ్గరవ్వడానికి.